పూర్వం మన ఇంట్లో ఉన్న బావి నీళ్ళో లేకుంటే మన వీధిలో ఉన్న బోరింగ్ నీళ్ళో తెచ్చుకొని అవే తాగేటోళ్ళం. కానీ రాను రాను ప్రజల లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్యూరిఫైడ్ వాటర్ లేనిది ఎవరూ తాగట్లేదు. ఈ ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఒక పెద్ద బిజినెస్ కింద మారిపోయింది. లక్షల రూపాయలు పెట్టి ప్లాంట్లు పెట్టి లక్షలాది రూపాయల బిజినెస్ జరుగుతుంది. దీనికి తోడు మినరల్ వాటర్ చాలా మంది ఏంటంటే బయట నుంచి నీళ్లు కొనుక్కొచ్చుకోవడం ఎందుకని చెప్పి లక్షలాది రూపాయలు పెట్టి ఇంట్లోనే ప్యూరిఫైర్లు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి మధ్యతరగతి అట్లాగే పేద ప్రజలకి ఇవి భారంగా మారినాయి. కానీ చాలా తక్కువ ధరలో వాటర్ని ప్యూరిఫై చేసుకునే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అవి ఏంటంటే ప్రధానంగా రాగి పాత్రల వినియోగం. రాగి పాత్రల్లో నీళ్ళని కనీసం 8 గంటల పాటు నిల్వ ఉంచితే అందులో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం రాగి చంపేస్తుంది. రాగిలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి కావాల్సిన రాగి ధాతువును కూడా ఈ రాగి పాత్రలు అందిస్తాయి. దీనివల్ల మన గట్ హెల్త్ అనేది బాగుపడుతుంది. అంటే జీర్ణక్రియ మెరుగ్గా మారిపోతుంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే మునగ విత్తనాలు. ఈ మునగ విత్తనాల్ని బాగా పొడిలక్క చేసి కొంచెం మనకు నీళ్లు కలుషితంగా అనిపిస్తే, కాలుష్యం అవుతున్నాయి, అందులో కొంచెం మడ్డు ఉంది అనిపిస్తే ఆ నీళ్ళల్లో కనుక ఈ మునగ్గింజల పొడి వేస్తే మొత్తం ఆ మునగ్గింజల పొడి ఇందులో ఉన్న కాలుష్యాన్ని మొత్తం తీసుకెళ్ళి అడుగులో ఒక ప్రెసిపిటేట్గా మారిపోతుంది. ఆ తర్వాత పైన నీళ్లు చాలా స్వచ్ఛంగా మారిపోతాయి. వాటిని హ్యాపీగా తాగొచ్చు. ఇక మూడోది ఏంటంటే సోలార్ డిస్ఇన్ఫెక్షన్. ఈ సోలార్ డిస్ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఏం లేదు, ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో మనం తాగాలనుకున్న నీళ్ళని ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో పోసి మన డాబా మీద ఒక 6 నుంచి 7 గంటల పాటు తీవ్రమైన ఎండలో వదిలేయాలి. దీనివల్ల ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ యూవీ రేస్ని గ్రహించి ఆ నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియాని, సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి. దీనివల్ల ఆ నీళ్లు 99% ప్యూరిఫై అవుతాయి. ఇక నాలుగోది అందరికీ తెలిసిన టెక్నికే నీళ్ళని మరిగించడం. దాదాపు 100 నుంచి 110 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కనుక నీళ్ళని మరణిస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోద్ది. అది చాలా సురక్షితంగా తాగొచ్చు చల్లారిన తర్వాత.